హాయ్, మన ఫ్యాషన్ ట్రెండ్ సిరీస్లో మనం ఇంతవరకు చూసాం పాత చీరలకి కొత్త అలంకారాలు తేవడం ఎలా, అలాగే పాత పట్టు చీరలని మనం మళ్ళీ రీసైకిల్ చేయడం ఎలా, ఇవన్నీ చూసేసాం కదా. ఇప్పుడు చూద్దాం మనం బ్లౌజెస్ని ట్రెండీగా శారీస్కి తగ్గట్టుగా డిజైన్ చేసుకోవడం ఎలా అని. ఎందుకంటే శారీ అందమంతా కూడా బ్లౌజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనడంలో డౌట్ ఏం లేదనుకుంటాను కదా. అందుకని ట్రెండీగా బ్లౌజెస్ డిజైన్ చేసుకోవడం ఎలాగో మీకు ఇవాళ నేను చూపిస్తాను. ముందుగా మనం అన్ని శారీస్ కూడా పట్టు చీరలు కావు కదా, వాటికి పెద్ద డిజైనింగ్ అవసరం లేదులే, ఏదో నార్మల్గా రొటీన్గా కుట్టించేసుకుందాం అనుకుంటే పర్వాలేదు, రొటీన్గా లాగిచ్చేయచ్చు. కానీ మీరు కాస్త డిఫరెంట్గా ఉండాలి, అవుట్ స్టాండింగ్గా ఉండాలి అనుకుంటే ఇంకొంచెం హోంవర్క్ చేయక తప్పదే. మరి మీకు నేను ఇవాళ చూపిస్తున్న శారీ ఏంటంటే చాలా సింపుల్ ఫ్యాబ్రిక్ని ఒక బ్లౌజ్తో ఎంత బాగా ఎలివేట్ చేయొచ్చు అనేది ఇవాళ నేను చూపిస్తాను. ఇది ఒక గ్రీన్ చాలా సింపుల్గా ఉండే ప్లెయిన్ రన్నింగ్ ఫ్యాబ్రిక్ తీసుకుని, బార్డర్ ఉన్న ఫ్యాబ్రిక్ తీసుకుని దీనికి వెల్వెట్ లేస్ అనేది ఒకటి డిజైన్ చేసాం. ఈ వెల్వెట్ లేస్ అనేది ఎందుకు తీసుకున్నాం అంటే ప్రస్తుతం ట్రెండ్ అంతా వెల్వెట్ చుట్టూ తిరుగుతోంది కాబట్టి చిన్న వెల్వెట్ బార్డర్ లాగా డిజైన్ చేసి 1/2 ఇంచ్ లేస్ లాగా వేసిన తర్వాత శారీని పక్కన పెట్టి సింపుల్ శారీకి బ్లౌజ్ని కాస్త ఎలివేట్ చేయడం కోసం మనం ఏం చేసామంటే బ్లౌజ్ మొత్తం కూడా వెల్వెట్ బ్లౌజ్ డిజైన్ చేసాం. ఈ వెల్వెట్ బ్లౌజ్ వచ్చేసి మీకు ప్రిన్సెస్ కట్లో ఉంటే క్యూట్గా ఉంటుంది, చూడ్డానికి అందంగా కూడా ఉంటుంది. ఇలా వెల్వెట్ బ్లౌజ్ తీసుకున్న తర్వాత స్లీవ్స్ ఒక్కటి నెట్ వేసి శారీలో ఉన్న ఒక బూటీని ఇక్కడ తీసుకుని దీనికి ఎంబ్రాయిడరీ చేసామన్నమాట. ఇలా బ్లౌజ్ డిజైన్ చేసుకున్న తర్వాత వీటికి ఒక మంచి స్టైలిష్ హ్యాంగింగ్స్ అనేవి మీరు ఎప్పుడు వెనక పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. సో వీటిని చక్కగా నాట్ వేసుకున్నప్పుడు మీకు ఇవి ఈ గోల్డెన్ కలర్లో అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నప్పుడు ఈ బ్లౌజ్తో ఈ శారీ వేసుకుంటే మంచి పార్టీ లుక్, గ్రాండ్ లుక్ వస్తుందన్నమాట. ఇలాగే చాలా సింపుల్ శారీస్ని మీరు ఎక్కువ ఇన్వెస్ట్ చేయకున్నా పర్వాలేదు, కానీ చాలా సింపుల్ శారీస్కి రిచ్ లుక్ తేవాలంటే డెఫినెట్గా వాటి బ్లౌజెస్ మీద వర్క్ చేయాల్సిందే. అలా చేసిందే ఇంకొక శారీ. ఇది చాలా సింపుల్ బనారస్ శారీని ఏం టచ్ చేయలేదు, శారీని యాజ్ ఇట్ ఈస్గా మనం వాడేసాము. దానికి చాలా సింపుల్గా ఏం చేసామంటే ఇప్పుడు బోట్ నెక్ ఒకటి ఫ్యాషన్ కాబట్టి శారీలో ఉన్న మెటీరియల్తోనే బ్లౌజ్ ఒకటి డిజైన్ చేసిన తర్వాత స్లీవ్స్ కూడా అలాగే మెగా స్లీవ్స్ ఇచ్చిన తర్వాత సేమ్ కలర్ అంటే కాంట్రాస్ట్ తీసుకోకుండా సేమ్ కలర్లో చెక్స్ వచ్చిన కోటా ఒకటి మటీరియల్ తీసుకుని దాన్ని బోట్ నెక్ లాగా డిజైన్ చేసుకున్న తర్వాత చిన్న జరీ పట్టీలాగా ఇలా నెక్కు వేసాం అనమాట. దీంతో ఈ శారీ మీకు చాలా సింపుల్ శారీ అయినా కూడా ఇలాంటి బ్లౌజ్ ట్రెండీగా వేసుకోవడం వల్ల డెఫినెట్గా మీరు అవుట్ స్టాండింగ్గా కనిపించడానికి ఇలాంటి బ్లౌజ్ మీకు యూజ్ అవుతుంది. ఇలాగే మీకు ఒక శారీ చూపిస్తాను. ఇది చాలా మంచి హెవీ బనారస్ శారీ. ఇది ఒక 6 years బ్యాక్ తీసుకున్న శారీ. అప్పట్లో ఇంకా వర్క్ అనేది బ్లౌజుల మీద వర్క్ అనేది అంత ట్రెండీ కానప్పుడు తీసుకున్న శారీకి బ్లౌజ్ కుట్టించిన తర్వాత ఈ శారీ 2 సార్లు 3 సార్లు కట్టుకున్న తర్వాత ఇప్పుడు వేసుకోవాలి అంటే బ్లౌజ్ ఏమో మీకు చాలా ఓల్డ్ మోడల్గా ఉంటుంది, ప్లెయిన్గా ఉంటుంది. వర్క్ బ్లౌజెస్ ట్రెండ్ ఉన్న టైంలో ఎలా అని ఒక క్వశ్చన్ రావచ్చు. అలాగే మీరు వేరే బయట తీసుకుని కుట్టించుకుందాం అంటే కొన్ని కలర్స్కి మీకు యాక్యురేట్గా మ్యాచింగ్ దొరకదు. అలాంటప్పుడు డిజైన్ చేసిందే ఈ బ్లౌజ్. ఇదేంటి అంటే శారీలో అప్పుడు కుట్టించిన పాత బ్లౌజ్ని యాజ్ ఇట్ ఈస్గా ఉంచి బ్లౌజ్ని ఏం మార్చకుండా జస్ట్ మోటివ్స్ కాంబినేషన్లో మోటివ్స్ తీసుకుని శారీ బ్లౌజ్ మీద ఎంబ్రాయిడరీ చేయించాం అనమాట. అంటే విత్ బ్లౌజ్ శారీని యాజ్ ఇట్ ఈస్గా బ్లౌజ్ని మార్చకుండా ఉంచి దాని మీద బ్లౌజ్ మీద మళ్ళీ మషిన్ ఎంబ్రాయిడరీ మోటివ్స్తో చేసాం. ఇది ఒక ఎక్స్పెరిమెంట్. ఇది వచ్చేసి మంచి కాంచీవరం శారీ అంతా కూడా ఓవరాల్ పింక్ అండ్ గోల్డ్, ఆనియన్ పింక్ అండ్ గోల్డ్తో ఉంది. సో దీని మీద బ్లౌజ్ డిజైన్ చేయాలి అంటే మరీ గోల్డ్ తీసుకుంటే చాలా టూ మచ్గా అవుతుంది. అట్ ద సేమ్ టైం పింక్ తీసుకుంటే ఇది ఆనియన్ పింక్ కాబట్టి డల్ ఫినిషింగ్ ఉంటుంది. కాబట్టి ఈ 2 కాంబినేషన్స్తో డిజైన్ చేస్తే బాగుంటుందని చేయించిందే ఇది మగ్గం వర్క్ అనేది మీరు ఎక్కడైనా చేస్తారు. మగ్గం వర్క్ ఏంటంటే శారీలో వచ్చిన ఆనియన్ పింక్ ప్లెయిన్ బ్లౌజ్ మీదనే జిగ్జాగ్గా ఓన్లీ జరీ థ్రెడ్తో రన్ చేయించి చిన్న మ్యాంగోస్, శారీ మీద ఉన్న మ్యాంగోస్ మ్యాచ్ చేయడానికి చిన్న మ్యాంగోస్ని సెల్ఫ్ కలర్ థ్రెడ్తో ఎంబ్రాయిడరీ చేసాం. చూడ్డానికి ఇది చాలా సింపుల్గా కనిపించినా కూడా అంత హెవీ శారీతో మీరు వేసుకున్నప్పుడు డెఫినెట్గా ఈ బ్లౌజ్ చాలా స్పెషల్గా ఉంటుంది. బ్రైడల్
తీసుకుంటే, బ్రైడల్ వేర్ తీసుకుంటే ఒక పెళ్లి పట్టు చీరకు డిజైన్ చేసిన బ్లౌజ్ ఇది. పెళ్లి పట్టు చీర వచ్చేసి ఇది చాలా సింపుల్గా మంచి రెడ్ ఫినిషింగ్లో ఉన్న శారీ. ఇది కూడా ఈ శారీకి మీరు మంచి బ్లౌజ్ ఏదైనా తీసుకోవాలి అనుకుంటే ఏం తీసుకుంటే బాగుంటుంది, తీసుకున్న తర్వాత వర్క్ ఎలా చేయించుకోవాలి, ఇవన్నీ కూడా మీకు చాలా ఛాలెంజింగ్గా ఉండే విషయాలు కదా. అలాంటప్పుడు మీరు శారీని ఏం మార్చకుండా బ్లౌజ్ ఒకటి ట్రెండీగా పెట్టుకోవడం అనేది ఎప్పటికీ కూడా బాగుంటుంది. ఎందుకంటే శారీ మీకు ఇయర్స్ టుగెదర్ ఉంటుంది. మళ్ళీ బ్లౌజ్ మారిపోయినా కూడా, ట్రెండ్ మారినా కూడా మీరు బ్లౌజ్ వేరే కుట్టించుకోవచ్చు. కానీ శారీ మీద మీరు అనవసరంగా వర్క్ చేసి శారీ పాడు చేసుకుంటే వర్క్ ట్రెండ్ అనేది పోయిన తర్వాత మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. అందుకని అలా కాకుండా శారీని యాజ్ ఇట్ ఈస్గా ఉంచి బ్రైడల్ బ్లౌజ్ అనేది హెవీగా స్టోన్స్తో కుందన్స్తో డిజైన్ చేసిన బ్లౌజ్ మీరు ఇది వేసుకుంటే డెఫినెట్గా ఆ రోజు మీ స్పెషల్ అవుతుంది. శారీని ఏమి డిస్టర్బ్ చేయకుండా ఓన్లీ బ్లౌజ్ మాత్రమే వర్క్ చేయించిందనమాట. ఇది కూడా మగ్గం వర్కే. సో పీకాక్ అనేది ఇప్పుడు ట్రెండ్ కాబట్టి డిజైన్స్లో పీకాక్ ఒకటి కంప్లీట్గా బ్లౌజ్ మీదకి వచ్చేటట్టుగా కుందన్స్, స్టోన్స్, కొంచెం సీక్వెన్స్ కలిపి చేసిన వర్క్ ఇది. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో ఇప్పుడు ఫ్యాషన్ వరల్డ్ అంతా రూల్ చేసేది, ఇంక్లూడింగ్ నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, ఎక్కడ చూసినా కూడా లంగా ఓణీలు ఫ్యాషన్ నడుస్తుంది కదా. సో అలాంటి లెహంగాలు డిజైన్ చేసుకోవడం, అది కూడా మీ ఎకానమీలో డిజైన్ చేసుకోవడం ఎలాగో నేను నేర్పిస్తాను. స్టే విత్ us. గ్రీక్ ప్లేస్ గురించి, వాళ్ళ సీజన్స్లో ఇష్టపడే రెసిపీస్ గురించి. సో మనం దాంట్లో జనరల్గా కూరలు చేసుకునేటప్పుడు ఎలా చేస్తాం, బట్ ఒక గ్రీస్ అథెంటిక్ గ్రీస్ కుసిన్ ఎలా ఉంటుంది.